హరే కృష్ణ. మొదటి అధ్యాయంలో 3 శ్లోకాల్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 3 శ్లోకాల్లో మొదటి శ్లోకం భగవంతుడు అయినటువంటి పరమ సత్యాన్ని వర్ణించటం. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని మొదలుపెట్టడానికంటే ముందు భగవంతుడికి నమస్కారాలు తెలియచేశారు. భగవంతుడికి నమస్కారాలు తెలియచేసే ముందు ఆ భగవంతుడి యొక్క లక్షణాలను కూడా వర్ణిస్తూ కీర్తిస్తూ ఆయన ఆ, నమస్కారాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తను రాయబోతున్నటువంటి శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం గురించి చెప్పారు. భగవంతుడి యొక్క లక్షణాలు 7 లక్షణాలని తెలియజేశారు. భాగవతం యొక్క లక్షణాలు కూడా 7 లక్షణాలని తెలియజేశారు 2వ శ్లోకంలో. ఇక 3వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం యొక్క మాధుర్యం గురించి తెలియజేశారు. ఎంత మధురమైనటువంటిది శ్రీమద్ భాగవతము అనేటువంటిది తెలియజేశారు. ఈ 3 శ్లోకాలని వివరణ మనము డీటెయిల్డ్గా చూసాము. అయితే ఇప్పుడు మనం భాష్యం ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం భాష్యం. ప్రమీల మాతాజీ చదవండి. రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ భాష్యం? చదువుతాను ప్రభుజీ. మొదటి శ్లోకం భాష్యం. ఓ ప్రభు, అక్కడి నుంచి నా ప్రభుజీ. మొదటి శ్లోకం భాష్యం నుంచి చదవండి. 2వ పేజీలో. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. దేవదేవుడైన వాసుదేవునకు వందనములను నర్పించుచున్నాను అనునది దేవకీ వసుదేవుల దివ్యపుత్రుడైన శ్రీకృష్ణ భగవానునే ప్రత్యక్షముగా సూచించుచున్నది. ఈ విషయము మరింత విపులముగా శ్రీమద్ భాగవత పురాణమునందు వివరింపబడగలదు. శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడనియు ఇతరులందరూ ఆ భగవానుని ప్రత్యక్ష పరోక్ష అవతారములు లేదా అంశలనియు దీని యందు శ్రీ వ్యాసదేవుడు నిర్ధారించెను. శ్రీల జీవ గోస్వామి ఈ విషయమును మరింత విపులంగా తమ కృష్ణ సందర్భమను గ్రంథమున వివరించిరి. ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడు కృష్ణ సంబంధ విషయమును తన రచన అయిన బ్రహ్మ సంహితలో సంపూర్ణముగా వివరించెను. శ్రీకృష్ణ భగవానుడు దేవకీ దేవి దివ్యతనయుడని సామవేద ఉపనిషత్తులో కూడా తెలుపబడినది. కనుకనే ఈ ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడు ఆదిదేవుడని తొలి ప్రతిపాదన చేయబడుచున్నది. అంతేకాక పరతత్వమైన భగవానునకు సంబంధించిన ఏదేని దివ్యనామమున్నచో అది శ్రీకృష్ణుడన్న నామమే కావలెను. ఏలయన కృష్ణుడన్న నామమునకు సర్వాకర్షకుడని భావము. భగవద్గీత యందు పలుచోట్ల శ్రీకృష్ణుడు తాను ఆదిదేవుడని ధృవపరిచి ఉన్నాడు. ఆ విషయమును అర్జునుడికే కాక నారదుడు, వ్యాసుడు వంటి మహామునులు కూడా ధృవపరిచి ఉన్నారు. భగవానునకు గల అసంఖ్యాక నామములలో శ్రీకృష్ణుడని నామము అత్యంత ముఖ్యమైనదని పద్మపురాణము తెలుపుచున్నది. వాసుదేవ నామము భగవానుని ముఖ్యాంశమును సూచించినను భగవానుని ఇతర రూపములు కూడా వాసుదేవునికి అభిన్నములు గనుక అవన్నీయును ఈ శ్లోకమునందు సూచించబడినట్లయినది. ఇచ్చట వాసుదేవుడను నామము ముఖ్యముగా దేవకీ వసుదేవుల దివ్యపుత్రుని ప్రత్యేకముగా సూచించుచున్నది. సన్యాశ్రమములో పూర్ణత్వమును సాధించిన పరమహంసలచే అట్టి శ్రీకృష్ణ భగవానుడు సదా ధ్యానింపబడుచుండును. ఓకే, హరే కృష్ణ. ఓకే. సో మొదటి పారాగ్రాఫ్ కనుక మనం చూసినట్లయితే ఇందులో మనకి ముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పదంతో వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించడం మొదలుపెట్టారు. ఇక్కడ కృష్ణుడు వాసుదేవుడు అంటే ఎవరు అనంటే దేవకీ వసుదేవుల యొక్క పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ
శ్రీకృష్ణుడు అనేటువంటి నామానికి ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు అనేటువంటి నామము యొక్క అర్థమే సర్వ ఆకర్షకుడు అని అర్థం. ఓకే, సో సర్వ ఆకర్షకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక పద్మపురాణంలో కూడా శ్రీకృష్ణుని యొక్క పేరుకి ప్రత్యేకతను తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి అంటే భగవంతుడి యొక్క వివిధ అవతారాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పేరు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అనేటువంటి పేరు నిజధామంలో శ్రీకృష్ణ భగవానుడు ఆది రూపంలో ఉన్నప్పుడు ఏదైతే పేరు ఉంటుందో అదే పేరు. ఓకే, అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమీ ఆయన భగవంతుడికి నమస్కారము అని తెలియచేయట్లేదు, డైరెక్ట్గానే తెలియజేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆరాధన అనేటువంటిది డైరెక్ట్గా చేయొచ్చు, ఇండైరెక్ట్గా చేయొచ్చు. మనం దేవుడు అని చెప్తే ఆ దేవుడు ఎవరు అనేటువంటి దానికి నిర్వచనం కావాలి. మళ్ళీ దేవుడు ఎవరు అంటే ఆ దేవుడి పేరు తెలియాలి. దేవుడికి పేరు ఉంది, ఆ పేరు ఏమిటి అంటే శ్రీకృష్ణుడు. ఓకే, ఇది ఎవరికి తెలుస్తుంది? గొప్ప గొప్ప భక్తులకి మాత్రమే తెలుస్తుంది. భగవంతుడు ఎవరు అని అంటే గొప్ప గొప్ప భక్తులకి మాత్రమే తెలుస్తుంది. ఆ, ఇంతకు ముందు ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు కూడా భగవంతుడిని నిర్వచించి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ప్రభుపాదుల వారు ఒకసారి ఎవరో పెద్ద స్కాలర్ వచ్చారు ఆయన దగ్గరికి. ఓకే, చాలా గొప్ప స్కాలర్. ఆయన భగవంతుడి మీద ఒక రీసెర్చ్ చేసి ఒక థీసిస్ రాశారు. ఒక 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 పెద్ద రికార్డు, ఒక పెద్ద గ్రంథాన్ని రచించి ఆయన పిహెచ్డి పొందారు. అలాంటి వ్యక్తి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చినప్పుడు, సరే నువ్వు భగవంతుడి గురించి చాలా గొప్పగా రాసావు కదా, చాలా ఫిలాసఫీ చాలా తత్వం అంతా కలిపి రాసావు కదా, అయితే భగవంతుడు ఎవరు అని చెప్పు అని అంటే భగవంతుడి గురించి తను చెప్పడానికి ఒక అరగంట పట్టింది. ఒక ముక్కలో చెప్పలేకపోయాడు. భగవంతుడు అంటే ఇది, భగవంతుడు అంటే అది, భగవంతుడు అంటే ఇది. ప్రభుపాదుల వారు అడిగింది భగవంతుడు ఎవరు అని, ఆయన చెప్పలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి చిన్న పాపను పిలిచి భగవంతుడు ఎవరు చెప్పమ్మా అని అంటే ఆ పాప ఏం చెప్తుంది? భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్తుంది. అంటే నువ్వు ఎంత గొప్ప తత్వం చదివినా, ఎంత గొప్ప ఫిలాసఫీ తెలిసినా, ఎంత గొప్పగా రీసెర్చ్లు చేసి థీసిస్లు రాసి పిహెచ్డీలు పొందినా భగవంతుడు ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు అని తెలుసుకోలేకపోతే ఆ రీసెర్చ్కి ఆ ఫిలాసఫీకి అర్థం లేదు. చిన్న విషయం అది. భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం నాలెడ్జ్ తోటి, మనకున్నటువంటి పిహెచ్డి పట్టాలతోటి తెలుసుకోగలిగేది కాదు. భగవంతుడు ఎవరు అనేటువంటిది కేవలం భక్తితో మాత్రమే తెలుసుకోగలం. ఓకే, 6 రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు భగవానుడు అని పరశురాముని నిర్వచనం ఇచ్చాడు. ఆ 6 రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా శ్రీకృష్ణుడు కలిగి ఉన్నారు అనేటువంటిది ఆ నిర్వచనాన్ని శ్రీకృష్ణుడికి అప్లై చేస్తే అది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే భగవానుడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏ యోగి యొక్క లక్ష్యమైన, ఏ సన్యాసి యొక్క లక్ష్యమైన, భక్తిలో పురోగమించేటువంటి ఏ వ్యక్తి అయినా, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ధ్యానించేటువంటి రూపం ఎవరిది? కేవలం శ్రీకృష్ణ భగవానుడిది. భగవాన్ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడి రూపాన్ని మాత్రమే ధ్యానిస్తారు. అది ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పదానికి ఎందుకు వ్యాసుడు వాసుదేవుడికి నమస్కరించారు అని తెలియచేయడం కోసం, అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడు భగవానుడు అనేటువంటి విషయం స్పష్టం చేయడం కోసం మనకి ఈ పారాగ్రాఫ్లో భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ రంగదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. రెండో పేర చదవండి. శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణములకు కారణుడు. స్థితిని కలిగి ఉండు సర్వము అతని నుండియే ఉద్భవించినది. అది ఎట్లు సాధ్యమైన విషయం శ్రీమద్ భాగవత పురాణం నందలి తదుపరి అధ్యాయములో వివరింపబడినది. శ్రీకృష్ణ భగవాని దివ్య చరితము వర్ణింపబడి ఉన్నందున ఈ శ్రీమద్ భాగవతము అమలమైన పురాణమనే శ్రీ చైతన్య మహాప్రభులు వర్ణించి ఉండిరి. శ్రీమద్ భాగవత చరిత్ర కూడా వాస్తవమునకు అత్యంత శ్లాఘనీయమైనది. ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపక్వత సాధించిన పిమ్మటే ఇది శ్రీ వ్యాసదేవుని ద్వారా రచింపబడినది. వ్యాసదేవుడు తన గురువైన శ్రీ నారదుని ఉపదేశానుసారము దీనిని రచించను. తొలుత వ్యాసదేవుడు చతుర్విధ వేదములు, వేదాంత సూత్రములు అనగా బ్రహ్మసూత్రములు, పురాణములు, మహాభారతము మొదలగు సంపూర్ణ వేదవాజ్ఞను రచించను.
అయినను అతడు ఏమాత్రము సంతృప్తి నొందలేదు. వ్యాసుని నైషార్యమును గాంచిన అతని గురువైన శ్రీ నారదుడు శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మలను విపులముగా వర్ణింపమని అతనికి ఉపదేశించెను. ఇట్టి దివ్య కర్మలు ఈ శ్రీమద్ భాగవత మందలి దశమ స్కందమునందు ప్రత్యేకముగా వర్ణింపబడినవి. కాని ఆ దివ్య విషయమును చేరుటకు క్రమముగా వివిధ శ్రేణుల జ్ఞాన సముపార్జనం చేయుచు ముందుకు సాగవలసి ఉన్నది. చదవమంటారా ఓకే. ప్రభుజీ? ఓకే, హరే కృష్ణ, ధన్యవాదాలు. సో సర్వకారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడు. సర్వవ్యాపి అయినటువంటి భగవానుడు సర్వకారణాలకి కారకుడు. ఎక్కడొచ్చింది మనకి అది శ్లోకంలో? జన్మాద్యస్య యతోన్వయాధి తరతశ్చార్ధేష్వభిజ్ఞ స్వరాట్. ఆ లైన్లో చూస్తే మనకి భగవంతుడు సర్వకారణాలకి కారకుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సృష్టి, స్థితి, లయ అన్నిటినీ కూడా భగవంతుడు తన యందే కలిగి ఉన్నాడు, స్థితిని కలిగి ఉన్నాడు. ఓకే. ప్రత్యేకించి శ్రీమద్ భాగవతం ఎందుకు అంత గొప్ప? శ్రీమద్ భాగవతం అమలమైనటువంటిదని ఎందుకు అంటాము అనంటే, ఆధ్యాత్మికంగా చాలా పరిపక్వత చెందిన తరువాత వ్యాసదేవుడు రచించినటువంటి గ్రంథం. ఆధ్యాత్మికంగా చాలా పరిపక్వత వచ్చిన తర్వాత, అంటే వ్యాసదేవుడు కూడా స్టార్టింగ్లో ఏమి గొప్ప డివోటీ కాదు. తను వేదాలని 4గా విభజించినప్పుడు, పురాణాలు రాసినప్పుడు, ఇతిహాసాలు రాసినప్పుడు, మహాభారతం రాసినప్పుడు కంటే కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాడు శ్రీమద్ భాగవతం రాసినప్పుడు. చివరిగా రాసింది శ్రీమద్ భాగవతం కాబట్టి అప్పటికే ఆధ్యాత్మిక పరిపక్వత అనేటువంటిది వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన అమలమైనటువంటి గ్రంథానిగా రచించాడు. అంతకుముందు రచించినటువంటివి కేవలం విశుద్ధ భక్తుల కోసం మాత్రమే కాదు, ఇతర అభక్తుల కోసం కూడా ఉపయోగపడేలా గ్రంథాలు రచించడం అనేటువంటిది జరిగింది. ముందుగా వేదాలను 4గా విభజించారు, తర్వాత వేదాంత సూత్రాలు రాశారు, తర్వాత పురాణాలు రాశారు, తర్వాత ఇతిహాసాలు రాశారు, తర్వాత మహాభారతం రాశారు, ఆ తరువాత శ్రీమద్ భాగవతం రాశారు. శ్రీమద్ భాగవతం రాయడానికంటే ముందు ఇన్ని గ్రంథాలు రాసినప్పటికీ ఆయన నిరాశ చెంది ఉన్నారు. ఆయన అంత సంతోషంగా లేరు. ఇన్ని గ్రంథాలు రాసిన వ్యక్తి ఎందుకు సంతోషంగా లేరు? తనకే తెలియట్లేదు. నేను ఎందుకు సంతోషంగా లేను అనేటువంటి విషయం నాకే తెలియట్లేదు అని అన్నారు వ్యాసదేవుడు. అప్పుడు ఏం చేశారు ఆయన? తన గురువు అయినటువంటి నారదుని ప్రశ్నిస్తే, నారదుడు, నీ యొక్క నిరాశకి కారణం నువ్వు భగవంతుని కీర్తిస్తూ ఏ ఒక్క గ్రంథాన్ని కూడా రాయలేదు. నువ్వు రాసినటువంటి గ్రంథం పరమహంసలకు ఉపదేశించబడేటువంటి విధంగా లేదు, విశుద్ధ భక్తుల కోసం లేదు, కేవలం అది భౌతికంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. కాబట్టి అలాంటి ఒక గ్రంథాన్ని రాయి, అప్పుడు నీకు సంతృప్తి కలుగుతుంది అని చెప్పారు. ఏ ఆధ్యాత్మిక గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశమైనా ఆ గ్రంథాన్ని చదివినటువంటి వ్యక్తులు తమ యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని తెలుసుకోగలగడం. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని అనేటువంటి విషయాన్ని తెలియజేసే విధంగా ఉండాలి ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా సరే. అలాంటి విషయం తెలియచేయనప్పుడు ఆ గ్రంథం సంపూర్ణమైనటువంటి గ్రంథం కాదు, పరిపూర్ణమైనటువంటి గ్రంథం కాదు. అందుకనే వ్యాసదేవుడు ఇంతకు ముందు రాసినటువంటి ఏ గ్రంథాన్ని చదివినా కానీ మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోగలిగేటువంటి విషయాలను తెలియచేసేలా లేదు. కర్మకాండ గురించి చెప్పబడింది. ఆ నోము చేయండి, ఈ నోము చేయండి, ఈ వ్రతం చేయండి, ఆ వ్రతం చేయండి, యజ్ఞం చేయండి, యాగాలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, మీకు సుఖం కలుగుతుంది, లాభం కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది, స్వర్గలోకాలకు వెళ్తారు. ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి ఇంతకుముందు రాసినవి అన్నీ కూడా. ఇవన్నిటి వల్ల మనిషి భౌతికంగా పురోగమిస్తున్నాడు కానీ ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదు. అందుకనే సంతృప్తి చెందలేదు. ఒక వ్యక్తి భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి భౌతిక పురోగతి మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. ఎందుకంటే అది అశాశ్వతమైనటువంటి పురోగతి కాబట్టి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించాలి. అది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే. అది ఇవ్వగలిగినప్పుడు నీ శాస్త్రాల ద్వారా అప్పుడు అది నీ శాస్త్రం సంపూర్ణమైనటువంటి శాస్త్రం అవుతుంది అని నారదుడు వ్యాసదేవుడికి తెలియచేస్తే అప్పుడు వ్యాసదేవుడు రాసినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. అందుకనే మనకి 2వ శ్లోకంలో ధర్మప్రోజ్జిత కైతవేత్ర పరమో. ఓకే, మన యొక్క ధర్మం ఏదైతే ఉందో కైతవ ధర్మము అని చెప్పేశారు. ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలని వృద్ధి చేసుకునేలా మనకి శాస్త్రం కనుక రాసినట్లయితే అది కైతవ ధర్మం అవుతుంది. కైతవ అంటే మోసం. గోపికలు కూడా శ్రీకృష్ణుడి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుణ్ణి కితవా అని పిలిచారు. మనకి గోపిగీతలో వస్తుంది. తర్వాత
10వ స్కందంలో వస్తుంది. కితవా అని అన్నారు. కృష్ణుని ఉద్దేశించి కితవా అన్నారు. కితవా అంటే దొంగ అని అర్థం, మోసగాడ అని అర్థం. ఓకే, అలానే ఏదైతే మనం నిజమైన ధర్మము అని అనుకుంటున్నామో ఆ ధర్మం మనల్ని మోసగిస్తుంది అని చెప్తున్నారు. అందుకనే అలాంటి ధర్మాన్ని శ్రీమద్ భాగవతం ఖండిస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతం అలాంటి ధర్మాన్ని చెప్పబడలేదు. కాబట్టి శ్రీమద్ భాగవతం అమలమైనటువంటి పురాణం. పైగా శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి పూర్తిగా వర్ణించింది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. 335 అధ్యాయాల్లో సగానికి పైగా అధ్యాయాలు ఎక్స్క్లూజివ్గా కృష్ణుడి గురించే చెప్పాయి. మిగిలినటువంటి అధ్యాయాల్లో అక్కడ ఇక్కడ కృష్ణుడు వస్తూనే ఉంటారు. అంటే 75% శ్రీమద్ భాగవతం మొత్తం కూడా శ్రీకృష్ణుడి గురించి ఉంది. మిగిలినటువంటి శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి ఉంది, భక్తుల గురించి ఉంది. ఎక్కడ భౌతికం ఉంది? శ్రీమద్ భాగవతంలో ఎక్కడ భౌతికమైనటువంటి విషయం లేదు. కాబట్టి శ్రీమద్ భాగవతం అమల పురాణం. అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, శ్రీమద్ భాగవతం వ్యాసుదేవు ద్వారా రచించబడినటువంటి అమల పురాణం. నెక్స్ట్ పారాగ్రాఫ్ శ్రీవాణి మాత. తత్వపూర్ణమైన మనస్సు కలవాడు. తత్వపూర్ణమైన మనసు కలవాడు సృష్టి యొక్క మూలమును ఎరుగోలని కోరిక సహజమే. రాత్రి సమయమున ఆకాశంలో నక్షత్రములను గాంచినప్పుడు వాటి యందు గల జీవులను కూర్చి అతడు సహజముగా ఊహాకల్పనలు గావించును. జంతువుల కన్నను అధికంగా చైతన్యము వృద్ధి అయిన కారణమున అటువంటి విచారణములు మానవులకు అత్యంత సహజములై ఉన్నవి. శ్రీమద్ భాగవతము గ్రంథకర్త అట్టి ప్రశ్నలన్నింటికీ ప్రత్యక్ష సమాధానము నొసుకుచున్నారు. శ్రీకృష్ణ భగవానుడే సమస్త సృష్టికి మూలకారుడని అతడు ధ్రువపరిచి ఉన్నాడు. ఆ భగవానుడు విశ్వములు సృష్టికర్తయే కాక లయకారకుడు కూడా అయి ఉన్నాడు. అతని సంకల్పంచే ఒక సమయంలో సృష్టించబడి విశ్వం కొంతకాలము పోషించబడి తిరిగి అతని సంకల్పము చేతనే లయింప చేయబడును. కనుకనే విశ్వకాల కలాపముల వెనుక దివ్య సంకల్పం ఒకటి ఉన్నది తెలియచున్నది. కానీ పలు తరగతులకు చెందిన నాస్తికులు అజ్ఞాన కారణంగా సృష్టికర్త ఒకడు కలడను విషయమును మాత్రము అంగీకరించరు. ఉదాహరణకు నేటి శాస్త్రజ్ఞులు కొన్ని ఉపగ్రహములను నిర్మించి దూరం నుండియే వాటి గమనమును తమ అదుపులో నుండినట్లుగా ఏదో రీతిన వాటిని అంతరిక్ష కక్షల్లో ప్రవేశపెడుతున్నారు. అదే రీతిగా అసంఖ్యాక నక్షత్రములు గృహములతో కూడిన విశ్వములన్నీయును శ్రీకృష్ణ భగవాన్ని మేధాశక్తి చేతనే నియమించబడుచున్నది. ఈ భౌతికమైనటువంటి విశ్వాన్ని భగవంతుడు తన సంకల్పంతో సృష్టిస్తూ ఉన్నారు. సంకల్ప మాత్రంతోనే భౌతిక విశ్వం సృష్టింపబడుతుంది. మనం ఎన్నో జన్మలు కష్టపడితే కానీ ఒక గ్రహాన్నో ఒక ఉపగ్రహాన్నో తయారు చేయగలం. అది కూడా ఎంతో మేధోశక్తి ఉంటే కనుక, సైంటిస్టులు అయితే తప్ప. ఓకే, కానీ భగవంతుడు ఒక్క సంకల్పంతో మాత్రమే భగవంతుడు ఈ విశ్వాన్నే సృష్టిస్తూ ఉన్నారు. ఆ విశ్వాన్ని పోషిస్తున్నారు. ఆ విశ్వాన్ని లయం కూడా చేస్తూ ఉన్నారు. సృష్టి స్థితి లయకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి ఆయన ఈ శ్లోకాన్ని రాస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు మనం ఏ విధంగా అయితే రాత్రి సమయంలో ఆకాశంలో చూస్తూ ఆ మేఘాలను చూస్తూ ఎన్నో క్యారెక్టర్స్ని, ఎన్నో పక్షులని, లేకపోతే ఎన్నో కొండలని, పర్వతాలని, మనుష్యులని ఊహించుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మన ఊహకి ఎలా అయితే ఈ ప్రకృతిలో మనకి ఎలా అయితే కనిపిస్తున్నాయో, ఆకాశంలో ఎలా అయితే కనిపిస్తున్నాయో, అలా భగవంతుడు కూడా తన ఊహా కల్పనతోటి, తన యొక్క సంకల్ప మాత్రంతో ఈ భౌతిక సృష్టిని సృష్టిస్తున్నారు. కానీ చాలామంది సైంటిస్టులు అంటారు ఈ సృష్టి వెనకాల భగవంతుడు లేదు, ఏమీ లేదు, ఇదంతా కూడా సైన్స్. ఓకే, ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, ఈ భూమి ఎందుకు ఇంత అందంగా మారింది, ఈ ప్రకృతి ఎందుకు ఇలా అందంగా ఉంది అని అంటే విశ్వంలో ఏదో ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరగడం వల్ల ఈ విధంగా ఒక అందమైనటువంటి ప్రకృతిగా మారింది అని అంటారు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి, విస్ఫోటనం జరిగితే విస్ఫోటనం తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా అందంగా ఉంటుందా? బూడిదగా, నల్లగా, మసిగా ఉంటుంది. అవునా కదా? విస్ఫోటనం జరిగితే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఇలా ఉంటాయా? ఇలా నాశనం అయిపోతాయి. అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి సైంటిస్టులు చెప్పినట్లు ఏదో విస్ఫోటనం జరిగితే ఈ సృష్టి ఏర్పడలేదు, ఇది భగవంతుడు సృష్టించారు. భగవంతుడు ఎలా సృష్టించారు ఇది అనేటువంటి విషయం మనకి 2వ స్కందంలో వస్తుంది. 2వ స్కందం, 3వ స్కందం, 5వ స్కందం వరకు కూడా అక్కడక్కడ వస్తుంది. ఓకే, ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయింది
అసలు ఈ భౌతిక ఆ, ఆ, బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, ఈ బ్రహ్మాండంలోకి చైతన్యం ఎలా వచ్చింది, పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, పంచభూతాల ద్వారా చేయబడిన ఈ శరీరాలని ఎవరిస్తున్నారు మనకి, అసలు జీవుడు ఎలా వస్తున్నాడు ఈ శరీరాలలోకి, ఎందుకు ఈ సృష్టి జరుగుతుంది, ఈ సృష్టించక ముందు ఏముంది, ఈ సృష్టిలోకి జీవులని భగవంతుడు ఎలా ప్రవేశపెడుతున్నారు, ఇవన్నీ కూడా మనకి రాబోయేటువంటి స్కందాల్లో వివరణగా ఇస్తున్నారు. ఇవేవో మనం అనుకోవడం కాదు, డీటెయిల్డ్గా ఇస్తున్నారు మనకి రాబోయేటువంటి స్కందాల్లో. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేధోశక్తి కంటే మించినటువంటి మేధోశక్తి ఏ సైంటిస్ట్కి లేదు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి గురించి ఊహాగానాలు చేసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. కృష్ణుడు ఎంతో మేధోశక్తిని ఉపయోగించి తన సంకల్పంతో ఈ సృష్టిని తయారు చేశారు. దాన్ని అర్థం చేసుకోవడం భౌతికమైనటువంటి వ్యక్తులు ఎవరికి కూడా అర్థం కాదు. కానీ దాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి విషయాల కంటే ఎక్కువ విషయాలని శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుడు రచించారు, తెలియచేశారు సృష్టి గురించి. శాస్త్రజ్ఞులకు కూడా తెలియనటువంటి విషయాలు సృష్టి గురించి మనకి శ్రీమద్ భాగవతంలో తెలియబడుతుంది. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలకి మించిన విషయాలు ఏమీ శాస్త్రజ్ఞులు ఏం కనుక్కోలేదు. ఓకే, అది భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి. అది కేవలం భక్తులకి, భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ దేవి వేముల మాతాజీ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 4వ పేజీలో రెండవ పేరానా? ఫాలో అవుతుండాలి మాతాజీ, చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సారీ ప్రభుజీ. ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఎక్కడ చదువుతున్నారు? 4వ పేజీ. కొన్ని 3వ పేజీలో లాస్ట్ పేర పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు లాస్ట్ పేర. సారీ ప్రభు, లేటుగా వచ్చాను. ఓకే, మీరు మ్యూట్ చేయండి మాతాజీ. సరే ప్రభుజీ. మంగతాయర్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి చదవండి. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ పరమాధ్యక్షుడని వేదవాద్యాయము తెలుపుతున్నది. తొలిగా సృష్టించబడిన బ్రహ్మదేవుని మొదలుగా అతి చిన్న చీమ వరకు గల జీవులందరూ వాస్తవమునకు వ్యక్తిగతులు. వివిధ వ్యక్తిగత సామర్థ్యములు కలిగిన జీవులు ఇంకొందరు బ్రహ్మదేవునకు పైన కలరు. అట్టి పరమైన వారిలో భగవానుడు అత్యున్నతుడు. ఇతర జీవుల వలన అతడు వ్యక్తిగతుడు. కానీ పరమప్రభు అయిన అతడు అత్యంత ఉత్కృష్టమైన జ్ఞానమును, పలు విధములైన అచింత శక్తులను కలిగి ఉండును. మానవ మేధస్సు ఒక ఉపగ్రహం నిర్మించగలిగినచో మానవ మేధస్సునకు పరమైనటువంటి మేధస్సు ఎటువంటి అత్యంత మహత్తు గల అద్భుతములను సృష్టింపగలదో మనము సునాయాసముగా ఊహించవచ్చును. తెలివి గలవారు ఈ వాదములను శీఘ్రమే అంగీకరించినను మూఢులైన నాస్తికులు దీనిని అంగీకరింపరు. కానీ శ్రీల ప్రభుపాదులు, శ్రీల వ్యాసదేవుడు మాత్రము అట్టి దివ్య మేధస్సును పరమేశ్వరునిగా అంగీకరించుచున్నాడు. కనుకనే పరమైనదిగా లేక పరమేశ్వరునిగా లేదా దేవాది దేవునిగా సంబోధించబడే దివ్య మేధస్సుకు అతడు గౌరవపూర్వక వందనం అర్పించుచున్నాడు. ఆ పరమేశ్వరుడే శ్రీకృష్ణ భగవానుడు. ఈ విషయము వ్యాస విరచితమైన భగవద్గీత ఇతర గ్రంథములందు అంగీకరించబడినది. ముఖ్యముగా శ్రీమద్ భాగవతంలో ఈ విషయము ప్రత్యేకముగా తెలుపబడినది. తనకు పరమైన తత్వము అంటే దివ్య పరమార్థము వేరొకటి లేదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. కనుకనే శ్రీ వ్యాసదేవుడు తొలుత పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ని అర్పించుచున్నాడు. అటువంటి పరతత్వమైన శ్రీకృష్ణుని దివ్య కర్మలు దశమస్కందములో విపులముగా వర్ణించబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఒక వ్యక్తిగత జీవులు, వ్యక్తిగత ఆత్మలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విశ్వంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయండి? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి, సామర్థ్యము ఉంది. మనిషి చేయగలిగిన పని పశువు చేయలేదు,
పశువు చేయగలిగినటువంటి పని జలచరాలు చేయలేవు. జలచరాలు చేయగలిగినటువంటి పని చెట్లు చేమలు చేయలేవు. ఈ భూమి మీదనే మనుషులతో పాటు ఇతర జీవులు కూడా ఉన్నాయి. జంతువులు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి. అందరికీ ఒక రకమైనటువంటి శరీరం ఇవ్వబడిందా? అందరికీ ఒక్కొక్కటికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం ఇవ్వబడింది. వాళ్ళకి ఇవ్వబడినటువంటి శరీరానికి అనుగుణంగా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి వస్తున్నాయి. మనిషికి ఇవ్వబడినటువంటి శక్తి సామర్థ్యం ఇతర జీవులకి ఇవ్వబడలేదు. ఒక వ్యక్తి మరణిస్తే, ఒక మనిషి మరణిస్తే మనిషి శరీరాన్ని కోల్పోయి ఒకవేళ ఒక చీమ శరీరాన్ని పొందాడు అనుకుందాం. అదే జీవుడు, అదే వ్యక్తిగత ఆత్మ ఒక మనిషి శరీరం నుంచి చీమ శరీరంలోకి వెళ్ళిపోతే మనిషి చేయగలిగిన పనులు చేయగలుగుతుందా? చేయలేదు ప్రభుజీ. చేయలేదు. అంటే ఈ పరిమితి అనేటువంటిది ఆ వ్యక్తి పొందినటువంటి శరీరం మీద ఆధారపడి ఉంది. మనం ఏమనుకుంటున్నాము, కొంతమంది మాయావాద తత్వాలు ఏం చెప్తున్నాయంటే జీవుడే భగవానుడు అని చెప్తున్నారు. జీవుడే భగవానుడు, ఆత్మే భగవాత్మ, ఆత్మే పరమాత్మ అని చెప్తున్నారు. అది ఖండిస్తుంది శ్రీమద్ భాగవతం. ఆ శాస్త్రం ఆ తత్వాన్ని ఖండిస్తుంది శ్రీమద్ భాగవతం. వ్యక్తిగత ఆత్మకి పరిమితులు ఉన్నాయి. వ్యక్తిగత ఆత్మ ఎప్పటికీ భగవంతుడితో సమానం కాలేదు. వ్యక్తిగత ఆత్మ భగవంతుడిలో అంశం మాత్రమే. సముద్రంలో నీటికి, సముద్రపు నీటి బిందువుకి ఉన్నటువంటి లక్షణాలలో తేడా లేకపోవచ్చు, కానీ సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువు సముద్రంతో సమానం కాదు. అలానే ఒక జీవుడు భగవంతుడితో సమానం ఎప్పటికీ కాలేడు. ఈ విషయంలో అత్యున్నతమైనటువంటి జీవి ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి కింద లోకాలలో ఉన్నటువంటి అన్ని లోకాలలో అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ భూమి మీద ఏ విధంగా అయితే జీవరాశులు ఉన్నాయో ఇతర గ్రహాల మీద కూడా జీవరాశులు ఉన్నాయి. ఇతర ఉపగ్రహాల మీద కూడా జీవరాశులు ఉన్నాయి. ప్రకృతిలో ప్రతి చోట జీవుడు ఉన్నాడు. చివరికి సూర్యుడి మీద కూడా జీవుడు ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి జీవులకి ఒక రకమైనటువంటి శరీరం ఉంటే సూర్యుడి మీద ఉన్నటువంటి జీవులకి ఇంకొక రకమైనటువంటి శరీరం ఉంది. సూర్యుడి మీద ఉన్నటువంటి అగ్ని ఉష్ణ తాపాన్ని కూడా తట్టుకోగలిగేటువంటి శరీరాలను పొందినటువంటి జీవులు ఉన్నారు. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవులకి ఉన్నటువంటి ఒక దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టికి ఇతర గ్రహాల మీద ఉన్నటువంటి జీవులు కనిపించరు. మనకున్నటువంటి శరీరానికి, మనకున్నటువంటి కళ్ళకి మన భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు మాత్రమే మన కళ్ళకు కనపడతాయి. ఇతర గ్రహాల మీద ఉన్నటువంటి శరీరాలు ఇలాంటి శరీరాలు కాదు. ఇవి పంచభూతాలతో తయారు చేయబడి ఉన్నాయి. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరంలో భూమి శాతం, నీరు శాతం ఎక్కువగా ఉంది. కానీ సూర్యుడి మీదకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఉన్నటువంటి శరీరంలో అగ్ని శాతం ఎక్కువగా ఉంటుంది. మనలో అగ్ని శాతం తక్కువగా ఉంది. అగ్ని శాతం ఎక్కువగా ఉందంటే ఇప్పుడు 80% అగ్ని ఉందనుకోండి, మిగిలిన 20% నీరు లేకపోతే వాయువు అలా మిగిలినటువంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ శరీరాన్ని మనం గుర్తించడం కష్టం. మనకు కనపడదు, మన కళ్ళ ముందే ఉన్నా మనకు తెలియదు, మనం అగ్ని అనుకుంటాం. అలా వివిధ గ్రహాలలో వివిధ రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఆ గ్రహాలలో నివసించటానికి అనువైనటువంటి శరీరాలను పొంది ఉన్నాయి. ఇవన్నీ కూడా భౌతిక విశ్వంలో భాగమే. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి కంటే కింద ఉన్నటువంటి రూపాలే. దేవతాలోకాలలో ఉన్నటువంటి జీవరాశులు కూడా ఉన్నారు, దేవతలు. వాళ్ళు వాళ్ళని చూసుకోగలుగుతారు. వాళ్ళు మనం వాళ్ళని చూడలేము. ఓకే, అలానే బ్రహ్మదేవుడి కంటే పైన కూడా లోకాలు ఉన్నాయా లేదా? ఇంకా బ్రహ్మదేవుడికి కింద ఈ భౌతిక విశ్వం ఉంది. మరి బ్రహ్మదేవుడికి పైన ఏముంది? బ్రహ్మదేవుడికి పైన ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయి. వైకుంఠం. మీరు భగవద్గీత చదివితే 13వ అధ్యాయంలో వస్తుంది. అశ్వత్థ వృక్షం, ఉల్టా అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం వేర్ల భాగంలో బ్రహ్మదేవుడిని చూపిస్తారు. కాండము, చెట్టు ఆకులు అదంతా కూడా భౌతిక విశ్వంగా చూపిస్తారు. ఆ వేరు భాగాన్ని దాటితే మనమందరం ఈ ఆకుల మీద, చెట్ల మీదనే ఉన్నాం, కొమ్మల మీదనే ఉన్నాం. ఈ కొమ్మల మీద నుంచి మొదల వరకు వెళ్ళాలి అంటే బ్రహ్మదేవుడి లోకం దాటుకొని పోవాలి. అప్పుడు మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటినట్టు అవుతుంది. అందుకనే ఈ అశ్వత్థ వృక్షం అంటే భౌతిక వృక్షం అనమాట. 13వ అధ్యాయంలో మనకి చెప్తారు, ఈ భౌతికమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని మీలో నుంచి నరికివేయండి.
అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి భౌతికత్వం పోయి పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోతాం. అంటే బ్రహ్మదేవుడి లోకాన్ని దాటుకొని పోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఒక జన్మలో ఒక కొమ్మ మీద, ఇంకొక జన్మలో ఇంకొక కొమ్మ మీదకి దూకుతున్నాం. ఒక కోతి కనుక చెట్టు మీద నుంచి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎలా దూకుతుందో, అలా మనం ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఆ జన్మ నుంచి ఇంకొక జన్మకి ఈ అశ్వత్థ వృక్షం మీదనే తిరుగుతూ ఉన్నాం మనం. మనకు రూట్ తెలియట్లా, వేర్లు వైపు ఎటు వెళ్ళాలి అనేది. బ్రహ్మదేవుడి లోకం దాటుకొని పోవడానికి రూట్ మనకు తెలియట్లా. ఏ విధంగా అయితే చెట్టు మీద ఉన్నటువంటి ఆకు ఎండిపోయి రాలిపోతే ఇంకొక ఆకు ఎలా వస్తుందో అలా మనం కూడా పోతున్నాం వస్తున్నాం, పోతున్నాం వస్తున్నాం. కానీ అంతకు మించినటువంటి లోకం ఉంది బ్రహ్మదేవుడికి పరంగా. బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విశ్వంలో భాగమే. భౌతిక విశ్వానికి బయట బ్రహ్మదేవుడికి లోకానికంటే పైన కూడా జీవరాశులు ఉన్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు అయితే, ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులు అయితే అన్నీ కూడా వ్యక్తిగత ఆత్మలే. ముక్తి సాధించడం అంటే ఈ జీవరాశులన్నీ పోయి బ్రహ్మంలో ఏకమైపోవడం. అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం, అస్తిత్వాన్ని కోల్పోవడం. ఒక నీటి బిందువు సముద్రంలో కలిసిపోతే ఆ నీటి బిందువు యొక్క అస్తిత్వం పోతుంది కదా. అలానే ఒక ఆత్మ భగవంతుల్లో ఐక్యమైపోతే ఆ ఆత్మకి అస్తిత్వం పోతుంది అని అంటారు. కానీ అలా అవ్వదు, అలా అవ్వదు. దాన్ని ఎలా పోలుస్తారంటే, పచ్చని చెట్టు మీద రామచిలక కూర్చొని ఉందనుకోండి, రామచిలక తన అస్తిత్వాన్ని కోల్పోతుందా? లేదు ప్రభు. ఆ చెట్టు అలా మీద కనిపించదు. కనిపించకపోవచ్చు రామచిలక, ఎందుకంటే చెట్టు పచ్చగా ఉంది, రామచిలక పచ్చగా ఉంది. రామచిలక కనపడనంత మాత్రాన చెట్టులో ఐక్యమైపోయినట్లు కాదు. అలానే జీవుడు కూడా భగవంతుడు ధామానికి వెళ్తున్నాడు అని అంటే భగవంతుడు ఐక్యమైపోయినట్లు కాదు, అస్తిత్వాన్ని కోల్పుడు. జీవుడు వ్యక్తిగతం. ఓకే, వ్యక్తిగత ఆత్మలు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంకల్పం చేత ఈ వ్యక్తిగత ఆత్మలు ఈ భౌతికమైనటువంటి విశ్వానికి తీసుకురాబడ్డాయి. ఓకే, అందుకనే ఈ వ్యక్తిగత ఆత్మలకు ఉన్నటువంటి జ్ఞానము, ఈ వ్యక్తిగత ఆత్మకు ఉన్నటువంటి సామర్థ్యము భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యంతో పోల్చడానికి లేదు. అది ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలతో పోల్చడానికి లేదు. అందుకనే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియచేసి ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియచేస్తున్నాడు వ్యాసదేవుడు. ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ. కానీ ధర్మహీనులను అప్రమాణికులను అగువారు క్రమానుగతినిగాక నేరుగా దశమస్కందమును అందున ముఖ్యముగా భగవానుని రాసనృత్యమును వర్ణించిన 5 అధ్యాయములను అధ్యయనమునకై చేపట్టుదురు. వాస్తవమునకు శ్రీమద్ భాగవతములోని ఈ భాగం అత్యంత గుహ్యమైనది. శ్రీకృష్ణుని కూర్చిన దివ్య జ్ఞానమును సంపూర్ణంగా అవగాహన చేసుకొనని ఎడల రాసనృత్యమనడి ఆ దేవదేవుని ఆరాధనీయమగు దివ్య లీలలను గోపికలతో ఆ భగవానుని ప్రేమ వ్యవహారములను అపార్థం చేసుకునే అవకాశం కలదు. వాస్తవమునకు ఈ విషయం ఉన్నతమైన ఆధ్యాత్మికతను కలిగినట్టుది. క్రమముగా పరమహంస స్థితికి చేరినటువంటి ముక్త పురుషులే ఈ రాసనృత్యము యొక్క దివ్య రసాస్వాదనమును చేయగలరు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని లీలాసారమును వాస్తవముగా ఆస్వాదించుటకు పూర్వము క్రమానుగతిని కలిగిన ఆత్మానుభవ ప్రాప్తి కొరకై శ్రీల వ్యాసదేవుడు పాఠకునికి చక్కని అవకాశము నొసగుచున్నాడు. తత్కారణమునని అతడు ధీమహి అనుచు గాయత్రి మంత్రమును పలుకుచున్నాడు. ఈ గాయత్రి మంత్రము ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందిన మానవులకే ఉద్దేశింపబడి ఉన్నది. ఈ మంత్ర జపమునందు కృతకృత్యుడైన వాడు భగవానుని దివ్యస్థితిని సంపూర్ణంగా అవగాహన మంచుకొనగలడు. కనుక ఈ గాయత్రి మంత్రమును చక్కగా జపించలను లేదా సత్వగుణ స్థితిని పొందవలసి ఉన్నది. తదనంతరము శ్రీకృష్ణ భగవానుని అతని నామ గుణములను అవగతమనర్చుకొనగల దివ్య స్థితికి వారు చేరగలరు. కృష్ణుణ్ణి మనం అర్థం చేసుకోలేము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి రావాలి. మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ నశించిపోవాలి. కృష్ణుణ్ణి అర్థం చేసుకోగలను నేను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కృష్ణుడి గురించి కృష్ణుడికే తెలియదు, మనకేం తెలుస్తుంది కదండి. కృష్ణుడి గురించి కృష్ణుడికే తెలియదు. ఆయన యొక్క శక్తి గురించి, ఆయన యొక్క ఐశ్వర్యం గురించి, ఆయన యొక్క సామర్థ్యం గురించి కృష్ణుడు కూడా అంచనా వేయలేడు కృష్ణుడి గురించి. అలాంటిది దేవుడంటే ఇది, దేవుడంటే అది మనం నిర్వచనాలు చెప్తే
దేవుడికి ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉందని మనం చెప్పలేము. ఓకే, సో ధర్మహీనులైనటువంటి వారు, అప్రామాణికమైనటువంటి వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని క్రమానుగతిలో గనక పఠనం చేయకుండా కృష్ణుని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంచెలంచెలుగా మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. కృష్ణుడి గురించి తెలుసుకోవడానికంటే ముందు కృష్ణుడు చేసినటువంటి లీలలు తెలుసుకోవాలి. కృష్ణుడు చేసినటువంటి లీలలు తెలుసుకోవడానికంటే ముందు కృష్ణుడు చేసినటువంటి ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి. ఈ సృష్టిలో వివిధ రహస్యాల గురించి తెలుసుకోవాలి. సృష్టిలో భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నారో తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలుసుకోవాలి. వివిధ భక్తులకి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి పరస్పర భావ వినిమయం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా భగవంతుడు మనకు అర్థం కాడు. అందుకనే భాగవతాన్ని మొదటి స్కందంలో మొదలుపెట్టి 10వ స్కందం వరకు వెళ్ళాలి. ఆ తర్వాత 11, 12వ స్కందాలు చదవాలి తప్ప డైరెక్ట్గా నేను కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి 10వ స్కందానికి వెళ్తే కృష్ణుడు గొప్పతనం మనకు అర్థం కాదు. పైగా కృష్ణుడి గురించి అపార్థం చేసుకుంటాం మనం. కృష్ణుడు ఏంటండి, మనుషులు కొంతమంది దుర్మార్గులు ఒక పెళ్లి కాకుండా 2 పెళ్లిళ్ళు చేసుకుంటుంటే కృష్ణుడు ఏంటండి 16,108 మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. అదెక్కడ న్యాయం, అదెక్కడ నీతి, అదెక్కడ ధర్మం అని అంటారు. మనుషులు పక్కింటి అమ్మాయిలతో ఏదో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే ఏ విధంగా అయితే తప్పుపడతామో ఆ విధంగా కృష్ణుడికి గోపికలతో ఉన్నటువంటి సంబంధాన్ని చూసి మనం అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అవన్నీ దివ్యమైనటువంటి లీలలు. ఆ లీలల్ని భౌతికంగా చూడకూడదు, ఎందుకంటే అవి భౌతికమైన లీలలు కానే కావు. కాబట్టి భౌతికమైనటువంటి లీలలు కానటువంటి వాటిని మనం భౌతికంగా చూడనేకూడదు. కానీ మన స్థాయి భౌతిక స్థాయి. మనం ఆధ్యాత్మికంగా పురోగమించక ముందే 10వ స్కందం చదివితే కృష్ణుడి గురించి మనకు అర్థం కాదు. కాబట్టి రాసలీలలు అవన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలు. వాటిని భౌతికంగా చూడకూడదు. అవన్నీ మనకు అర్థం కావు. అర్థం చేసుకునే స్థాయి వచ్చినప్పుడు చదవాలి. అందుకని క్రమానుగతంగా భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే కనుక మనము భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోలేము. సత్వగుణ స్థితికి రావాలి ఫస్ట్ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని అంటే. అందుకనే వ్యాసుడు రచించినటువంటి ఇతర గ్రంథాలన్నీ మనకి ఏం చేస్తాయి అంటే మనల్ని సత్వగుణ స్థితికి తీసుకొస్తాయి. ఇంతకు ముందు భాగవతాన్ని రాయడానికంటే ముందు వ్యాసుడు రచించినటువంటి ఇతర గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా ఏం చేస్తాయండి మనల్ని తమోగుణ రజోగుణ స్థితి నుంచి సత్వగుణానికి తీసుకొస్తాయి. అది చదవద్దని కాదు, చదవచ్చు. మీరు సత్వగుణంలోకి వస్తారు. సత్వగుణంలోకి వచ్చినప్పుడు మనం భాగవతాన్ని చదవాలి. సత్వగుణంలోకి వచ్చినప్పుడు కృష్ణలీలలు చదవాలి. సత్వగుణంలోకి వచ్చినప్పుడు మనము భక్తిలో పురోగమించగలుగుతాం తప్ప లేకపోతే కాం. అంటే అవన్నీ కూడా మెట్లు. ఇక్కడికి చేరుకోవడానికి అవన్నీ కూడా ఇతర గ్రంథాలన్నీ కూడా స్టెప్స్, మెట్లు అనమాట. అవన్నీ ఎక్కుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ మనకి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. భగవంతుడికి భక్తులం అవుతాం ఇక్కడికి వచ్చినప్పుడు. అందుకనే ఇంతకుముందు ఎన్నో దేవీ దేవతల ఆరాధనలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు మనం చేసి ఉంటాం. అవన్నీ కూడా దాటుకొని ఇక్కడికి రావాలి ఇప్పుడు మనం. ఇది అంతిమ లక్ష్యం. ఏ జీవుడికైనా సరే ఇది అంతిమ లక్ష్యం. అలాంటి శ్రీమద్ భాగవతాన్ని మనము చదవబోతున్నాం. ఓకే, సో అలాంటి దివ్య స్థితిని, భగవంతుడి యొక్క దివ్య స్థితిని, భగవంతుడి యొక్క దివ్య లీలల్ని అర్థం చేసుకునే స్థాయి లేనటువంటి వ్యక్తి, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని చదివితే, అది కూడా క్రమానుగతంగా కనుక చదవకపోతే వాళ్ళు భగవంతుడిని విమర్శిస్తారు, భగవంతుడిని అపార్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. కృష్ణ అంతర్గహిత శక్తి చే వ్యక్తమయ్యడి శ్రీకృష్ణ భగవాన్ని స్వరూపవర్ణమయ్యే శ్రీమద్ భాగవతము. భగవాన్ని స్వరూపము కారణమైన అంతరంగ శక్తి భౌతిక జగమును సృష్టించిన బాహ్య శక్తికి భిన్నమైనది. బాహ్య శక్తి చే వ్యక్తీకరించబడిన ఈ భౌతిక జగము యొక్క అనుభవమును మనమందరము కలిగి ఉన్నాము. శ్రీల వ్యాసదేవుడు ఈ ప్రథమ శ్లోకంలో ఈ 2 శక్తుల నడుమ గల భేదము స్పష్టముగా తెలియజేయచ్చు. అంతర్గత శక్తి సత్యమనియు భౌతిక జగము రూపమున వ్యక్తమగు బహిరంగ శక్తి అశాశ్వతమనియు అది ఎడారిలోని మృగ తృష్ణ వలె మిథ్యయనియు పలికెను. ఎడారుల్లోని ఎండమావుల్లో జలము లేకున్నను
జలం ఉన్నట్లుగా గోచరించును. కానీ వాస్తవ జలము వేరొక చోట కలదు. అదే విధముగా వ్యక్తమైన భౌతిక సృష్టి సత్యము వలె గోచరించునను వాస్తవమునకు సత్యం అనేది ఆధ్యాత్మిక జగమునందు కలదు. భౌతిక జగము అట్టి వాస్తవమైన దానికి ప్రతిబింబం మాత్రమే. పరతత్వము లేదా పరమసత్యము ఆధ్యాత్మిక జగము కంటే కలదు, జగదుమునందే కలదు, కానీ భౌతిక జగమును కాదు. ఈ భౌతిక జగమున ప్రతిదినము సాపేక్ష సత్యమే కానీ పరతత్వము కాదు. అనగా ఇచ్చట ఒక దాని సత్యం వేరొక దాని సత్యము పైన ఆధారపడి ఉండును. అటువంటి ఈ భౌతిక జగమును త్రిగుణముల కలయికనే ఏర్పడుతున్నది. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు మొదలగు ఉన్నత దేవతా జన్మములలో సహా అనేకములైన జీవరాశుల్లో జన్మించే బద్ధజీవుడు సత్యమని భ్రాంతి పడు రీతిలో అటువంటి తాత్కాలిక భౌతిక జగముల సృష్టి జరుగుచుండును. కానీ వాస్తవమునకు వ్యక్తమయ్యడి జగమునందు సత్యము లేదు. కానీ ఆధ్యాత్మిక జగములో సత్యము విలసితమై ఉన్నందున భౌతిక జగమునందు సత్యం ఉన్నట్లు గోచరించును. అట్టి ఆధ్యాత్మిక జగమునందే శ్రీకృష్ణ భగవానుడు అతి దివ్య సంతృప్తిని కూడి నిత్యముగా వసించుచుండును. హరే కృష్ణ. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు. శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో అది బాహ్యశక్తికి సంబంధించినటువంటిది కాదు. ఓకే, అది బాహ్యశక్తికి సంబంధించినటువంటిది కాదు. భగవంతుడి యొక్క బాహ్యశక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క బాహ్యశక్తి భౌతికం, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ఆధ్యాత్మికం. భగవంతుడి యొక్క బాహ్యశక్తి అంటే మాయా, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అంటే యోగమాయ. భౌతికమైనటువంటి మాయ, ఆధ్యాత్మికమైనటువంటి యోగమాయ, రెండిట్లో తేడా ఉంది. అభక్తుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. భౌతికమైనటువంటి మాయలో ఉన్నటువంటి వ్యక్తి అంటే బాహ్యశక్తిలో ఉన్నటువంటి వ్యక్తి వేరు, ఆధ్యాత్మిక శక్తి ఆంతరంగిక శక్తిలో ఉన్నటువంటి వ్యక్తి వేరు. ఈ భౌతికమైనటువంటి శక్తి అంటే బాహ్యశక్తిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి నుంచి భగవంతుడు భక్తుడుగా ఉండలేడు, లేదు అంటే నాస్తికుడుగా ఉంటాడు, లేదు అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని విధంగా ఉంటాడు, భగవంతుని పట్ల శ్రద్ధని కలిగి ఉండడు. కానీ భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, భగవంతుడికి శరణాగతుడు అవుతాడు, భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాను అని అనుకుంటాడు, భగవంతుడినే కేంద్రంగా తన కర్మలన్నీ చేస్తాడు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వర్ణిస్తున్నటువంటి శ్రీమద్ భాగవతం ఆంతరంగిక శక్తికి చెందినటువంటిది, బాహ్య శక్తికి చెందినటువంటిది కాదు అని చెప్తున్నారు. అంటే ఇది విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటిది శ్రీమద్ భాగవతం, ఆధ్యాత్మికమైనటువంటిది శ్రీమద్ భాగవతం, భౌతికమైనటువంటిది కాదు. ఓకే, అది ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపానికి వర్ణిస్తూ ఉంది కాబట్టి. శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూప వర్ణనే శ్రీమద్ భాగవతం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శ్రీమద్ భాగవతం అంటే మొదటి 2 స్కందాలు భగవంతుడి యొక్క పాదాలు, 3, 4వ స్కందం భగవంతుడి యొక్క తొడలు, 5వ స్కందం భగవంతుడి యొక్క నాభి, 6వ స్కందం భగవంతుడి యొక్క ఛాతి, 7, 8 స్కందాలు భగవంతుడి యొక్క భుజాలు, 9వ స్కందం కంఠం, 10వ స్కందం ముఖం, 11వ స్కందం నుదురు, 12వ స్కందం తల. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తుంది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తుంది కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించేటువంటి శ్రీమద్ భాగవతం భగవంతుడి యొక్క బాహ్యశక్తి ఎలా అవుతుంది? అవుతుందా? మాయ అవుతుందా? మాయకి పరమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నటువంటి శ్రీమద్ భాగవతం మాయ కాదు, అంటే బాహ్యశక్తి కాదు. ఓకే, సో ఈ 2 శక్తుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనకి తెలియజేస్తుంది శ్రీమద్ భాగవతం. అందుకనే మనకి ఇంతకుముందు పారాగ్రాఫ్లో కూడా చూస్తే మళ్ళీ భగవంతుడి నుంచి కీర్తిస్తూ మనం సత్వగుణ స్థితికి రావాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం మనము నెమ్మదిగా ఈ భౌతికమైనటువంటి మాయని జయించాలి అని అర్థం. తమోగుణం రజోగుణాన్ని జయించాలి. మాయ అంటే సత్వ రజస్ తమో గుణాలతో కూడి ఉన్నటువంటిది.
సత్వగుణ స్థితికి తీసుకొస్తుంది. గాయత్రి మంత్ర ఉచ్చారణ మనకి ఏం చేస్తుందండి? గాయత్రి మంత్రం ఏం చేస్తుందండి? మనల్ని సత్వగుణంలోకి తీసుకొస్తుంది. ఎవరైతే బ్రాహ్మణులో వాళ్ళు గాయత్రి మంత్రం చదువుతారు. బ్రాహ్మణులు సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే గాయత్రి మంత్రం నిరంతరం జపించేటువంటి వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. అదే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాళ్ళు సత్వగుణాన్ని దాటుకొని పోతారు, విశుద్ధ సత్వగుణంలోకి వచ్చేస్తారు. ఓకే, అది తేడా హరే కృష్ణ మహామంత్రానికి గాయత్రి మంత్రానికి తేడా. అంటే గాయత్రి మంత్రం అంటే తక్కువేం కాదు దాని అర్థం. గాయత్రి మంత్రం అంటే స్వయంగా భగవంతుడిని కీర్తించేటువంటి మంత్రం. అందుకని ఇక్కడ మనకి శ్లోకంలో కూడా చూస్తే లాస్ట్ లైన్లో సత్యం పరం ధీమహి అన్నారు. ధీమహి అంటే అది గాయత్రి మంత్రంలో పదం అనమాట. ఓకే, సో ఆ విధంగా భగవంతుడి యొక్క దివ్య కర్మలను వర్ణించేటువంటిది శ్రీమద్ భాగవతం. కాబట్టి ఆ దివ్య కర్మలను వర్ణించేటువంటి శ్రీమద్ భాగవతం ఆంతరంగిక శక్తికి సంబంధించింది అని చెప్తున్నారు. బహిరంగ శక్తి అశాశ్వతమైనటువంటిది, అంటే భౌతికమైనటువంటిది. ఇంకొకటి, ఈ భౌతికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శక్తికి ప్రతిబింబం లాంటిది. నీళ్లలో మనం ప్రతిబింబం చూస్తాం. నీళ్ల బయట ఏదైతే నిజంగా ఉందో ఆ నిజంగా ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తాం. ప్రతిబింబం నిజమా, లేకపోతే నీళ్లలో ఉన్నది నిజమా, నీళ్ల బయట ఉన్నది నిజమా? నీళ్ళ బయట ఉన్నది నిజం. నీళ్ళ బయట ఉన్నదే నిజం. నీళ్ళ బయట ఉన్నది నిజం. నీళ్ళలో ఒక రాయి వేసామనుకోండి, కనిపిస్తుందా అది ప్రతిబింబం? చెదిరిపోతుంది. అలా అని దాని దాని ఒరిజినల్ షేప్ ఉందా లేదా? దాని ఒరిజినల్ రూపం ఉందా లేదా? కొంచెం ఉంటుంది ప్రభుజీ. బయట ఉంటుంది. బయట ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక విషయంలో నిజం ఉంది, భౌతిక విషయంలో ప్రతిబింబం ఉంది. ఈ ప్రతిబింబాన్ని మనం నిజం అనుకుంటున్నాము. నిజం ఆధ్యాత్మికం, ప్రతిబింబం భౌతికం. ఒక రాయి వేస్తే ఏ విధంగా అయితే అలలు వస్తాయో ఆ అలలు రావడం వల్ల ఈ ప్రతిబింబం ఎలా అయితే ఇలా 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 షేక్ అయిపోతుంది, దాని యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని ఎలా అయితే కనిపించకుండా తెలియకుండా చేస్తుందో ఆ విధంగా సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఏమవుతుంది? ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఇలా అలలుగా వస్తుంది. మన నిజస్వరూపం మనకి తెలియకుండా పోతుంది. మనం ప్రతిబింబం, నిజం భౌతిక విశ్వంలో చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రతిబింబం. అందుకని అశ్వత్థ వృక్షాన్ని ఉల్టాగా చూపించారు. అవునా కదా? భౌతిక విశ్వాన్ని 11వ అధ్యాయంలో అశ్వత్థ వృక్షం గురించి చెప్పినప్పుడు అశ్వత్థ వృక్షం వేర్లు పైకి శాఖలు కిందికి ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం యొక్క వర్ణన చేశారు. అంటే ఏం చేస్తున్నారు? అక్కడ భౌతిక విశ్వాన్ని ప్రతిబింబంలా చూపిస్తున్నారు. ప్రతిబింబం ఉల్టాగా కనిపిస్తుంది. అవునా కదా? నీళ్లలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అవును ప్రభుజీ, ఉల్టాగా కనిపిస్తుంది. అందుకని అశ్వత్థ వృక్షం యొక్క వర్ణన చేసినప్పుడు అశ్వత్థ వృక్షంలో వేర్లు పైన ఉంటాయి, శాఖల కింద ఉంటాయి. అవునా కదా? ఎందుకు అలా చూపించారు అంటే ప్రతిబింబం కాబట్టి. సో ఈ ప్రతిబింబంలో ఉన్నటువంటి మనం సత్యము ఏదీ లేదు, అంతా కూడా అసత్యమే. సత్యం ఎక్కడుంది? ఆధ్యాత్మిక విషయంలో ఉంది, నిత్యంగా ఉంది. అలాంటి ఆధ్యాత్మిక విషయంలోనే భగవంతుడు దివ్యమైనటువంటి సంపత్తులను కూడి నిత్యముగా ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు మనకి శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. ఏదేని ఒక క్లిష్ట నిర్మాణంనకు ప్రధాన ఇంజనీర్ అయిన వాడు ఆ నిర్మాణంలో స్వతయుక్తుడు కాకుండాను ఆ నిర్మాణంలోని అణువణువును గూర్చిన జ్ఞానంను కలిగి ఉండను. ఆ నిర్మాణము సమస్తము అతని నిర్దేశంలో జరుగుటే అందులకు కారణం. ఆ నిర్మాణంను గూర్చిన ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములను రెండింటినీ అతడు కలిగి ఉండు. అదే విధంగా సర్వసృష్టులకు పరమసూత్రధారి అయిన శ్రీకృష్ణ భగవానుడు వాటిలోని సమస్తమును ఎరిగి ఉండడు. ఆ సృష్టిలో ఎందరి కార్యక్రమాలు దేవతలచే నిర్వహింపబడినను అతడు మాత్రం అణువణువును ఎరిగి ఉండను. బ్రహ్మం మొదలుగా చీమ వరకు గల ఏ జీవిను సృష్టి యందు స్వతంత్రతను కలిగి ఉండలేదు. భగవాను అదృశ్య హస్తము సర్వత్రా గోచరించుచుండను. భౌతికాంశంలో నేను ఆ భగవాను నుండి ఉద్భవించినవి. అలాగునని ఆధ్యాత్మిక విస్ఫులింగములైన జీవుడు కూడా అతని నుండి ఉద్భవించింది. అనగా భౌతిక జగంలో సృష్టింపబడినది ఏదైనా తత్వంలో దేవదేవుడు శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక భౌతిక శక్తుల నుండి ఉద్భవించుతున్నది. రసాయనశాలలో ఉదజని ఆమ్లజని అనేది మూలకముల సమ్మేళనం ద్వారా శాస్త్రజ్ఞుడు జలము సృష్టించినను వాస్తవం అతడు భగవాను నిర్దేశంలోనే వర్తించుతున్నాడు.
రసాయనశాలలో అతడు ఉపయోగించే రసాయన పదార్థాలన్నింటినీ సృష్టించినది కూడా భగవానుడే. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వంను ఎరిగి ఉన్నాడనియు, విశ్వంలోని ప్రతి సూక్ష్మ విషయ జ్ఞానము కూడా అతనికి కలదనియు, అతడు సంపూర్ణ స్వతంత్రుడని తెలుపబడినది. అతడు బంగారు గనితో పోల్చబడుచుతో విశ్వ సృష్టిల పలు రూపములను బంగారు ఉంగరములు, కంఠాభరణముల వంటి వాటితో పోల్చవచ్చును. బంగారు ఉంగరము మరియు బంగారు కంఠాభరణము గుణరీతిని బంగారు గనిలోని బంగారంతో సమానమైనను, పరిమాణ రీతిని మాత్రం గనియందులే బంగారం భిన్నమైనది. కనుకనే పరతత్వము ఏకకాలంలో ఏకమును భిన్నమును అయి ఉన్నది. అనగా ఏదీను పరతత్వంతో సంపూర్ణంగా సమానము కాగలదు. అలాగనే ఏదీను పరమ సత్యమునకు పరమును కాజాలదు. థ్యాంక్ యూ. ఓకే, మనము భగవంతుడి యొక్క వివిధ లక్షణాల గురించి తెలియజేసుకున్నప్పుడు ఒక లక్షణం ఏమిటి అంటే, భగవంతుడికి ఈ సృష్టిలో తెలియని విషయం అంటూ ఏమి లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విషయాలు కృష్ణుడికి తెలుసు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం, అవునా కదా? ఇంతకుముందు మనం ఈ శ్లోకంలో వివరణ తెలుసుకున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా భగవంతుడికి తెలుస్తుంది అని చెప్పుకున్నాము. భగవంతుడికి తెలియని విషయం లేదు. ఏ విధంగా అయితే ఒక బిల్డింగ్ నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఆ బిల్డింగ్ నిర్మాణం మొదల నుంచి చివరి వరకు ఒక ఇంజనీర్ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది, అవునా కదా? ఇంజనీర్ యొక్క ఆధ్వర్యం, ప్లానింగ్ వేసినప్పటి నుంచి, పునాదులు తీసినప్పటి నుంచి, ఎక్కడ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది, ఈ బిల్డింగ్ లైఫ్ ఎంత, ఈ బిల్డింగ్లో ఎక్కడ ఏమి ఉంది అనేటువంటి విషయం ఆ బిల్డింగ్ ఇంజనీర్కి తెలిసినట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంజనీర్కి తెలుస్తుంది. కొన్ని ఆయన డైరెక్ట్గా చెయ్యకపోవచ్చు, కానీ ఆయన ఆధ్వర్యంలోనే చేస్తారు, అవునా కదా? ఆయన మీరు ఇది చెయ్యండి అని చెప్తే లేబర్ చేస్తారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణం చేసినటువంటి ఆ ఇంజనీర్కి ఎలా అయితే తెలుస్తుందో ఆ విధంగానే భగవంతుడికి ఈ భౌతిక సృష్టి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తనకి తప్ప ఎవరికి తెలియదు. అది బ్రహ్మదేవుడిని మొదలుకొని చీమ వరకు కూడా ప్రతి జీవికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా భగవంతుడికి తెలుసు. ఓకే, అందుకనే భగవంతుడికి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాం. అణువు భగవంతుడికి తెలుసు అనమాట. ఓకే, బ్రహ్మ నుంచి చీమ వరకు కల సృష్టిలో అంతా కూడా తెలుసు. పైగా భగవంతుడు స్వతంత్రుడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అందుకనే ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే బద్ధజీవుల్లా ఉన్నాయో అలా బద్ధజీవుల్లా భగవంతుడు లేడు కాబట్టి భగవంతుడు స్వతంత్రుడు అనుకున్నాం. పైగా ఈ జీవులన్నీ కూడా భగవంతుడిలో భాగమే, ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడిలో భాగమే. భగవంతుడిని ఒక బంగారు గనితో పోలిస్తే ఆ బంగారు గనిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసి మనము కొంతమంది ఉంగరాలు చేయించుకోవచ్చు, కొంతమంది చెవులకు చేయించుకోవచ్చు, కొంతమంది నెక్లెస్లు చేయించుకోవచ్చు, కొంతమంది అనేక రకాలైనటువంటి వస్తువులను తయారు చేసుకోవచ్చు. వస్తువును తయారు చేసినంత మాత్రాన ఆ వస్తువు బంగారం కాకుండా పోతుందా? బంగారమే. బంగారు గనిలో ఉన్నది బంగారమే, ఆ గనిలోంచి తీసి వస్తువును తయారు చేస్తే ఉన్నది కూడా బంగారమే. అయినప్పటికీ ఈ వస్తువులు బంగారు గనితో సమానం కాదు ఎప్పటికీ. లక్షణాలలో రెండూ బంగారాలు కావచ్చు, కానీ పరిమాణంలో రెండు వేరు, అవునా కదా? అదేవిధంగా ఈ జీవులు కూడా భగవంతుడి నుంచే వచ్చినటువంటి అంశలే అయినప్పటికీ ఈ జీవులు పరిమాణంలో భగవంతుడితో సమానం కాదు, కేవలం లక్షణంలో మాత్రమే భగవంతుడితో సమానం. ఏమిటి ఆ సమానమైనటువంటి లక్షణాలు భగవంతుడితో? మనము నిత్యమైనటువంటి వాళ్ళం, భగవంతుడు కూడా నిత్యమైనటువంటి వాడు. మనకి చావు పుట్టుకలు లేవు, భగవంతుడికి కూడా చావు పుట్టుకలు లేవు. మనము ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలో, భగవంతుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాడు, భౌతికం కానిటువంటి వాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము ఈ శరీరంతోనే మనల్ని గుర్తింపబడి మనము భౌతికమైనటువంటి శరీరాన్ని చూసి మనము అనుకుంటున్నాము, కానీ నిజానికి ఈ భౌతిక శరీరం మనం కాదు. ఓకే, కాబట్టి ఏకకాలమున ఒకటే వేరువేరు అని చెప్పేటువంటి సిద్ధాంతమే సరి అయినటువంటి సిద్ధాంతం. అదే అచించాభేద అభేద తత్వము. అచించాభేద అభేద తత్వము. లక్షణాలలో ఒకటే కానీ పరిమాణంలో వేరు. బంగారపు ఉంగరం బంగారము అన్నట్లు, కానీ బంగారు గని బంగారపు ఉంగరం సేమ్ కాదు అని ఎలా అయితే చెప్తామో అలానే భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా సారూప్యం కూడా అంతే. ఓకే, నెక్స్ట్ చదువుదాం. మాతాజీ రేపు చదువుకుందాం.
మంజులత మాతాజీ చదవండి ఈ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభు. చదువుతాను. టైం అయిపోయింది కదా. 7వ పేజీలో సృష్టికర్త అయిన 6వ పేజీలో 7వ సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రభుజీ చదవండి మాతాజీ. అదే మాత చదవండి. సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలుగా అతి సామాన్యమైన చీమ వరకు గల బద్ధ జీవులందరూ సృష్టి కార్యక్రమను కొనసాగించుచున్నను శ్రీకృష్ణ భగవాను నుండి మాత్రము ఎవ్వరును స్వతంత్రులు కాజాలరు. భౌతికవాది అయిన వాడు తాను తప్ప వేరొక సృష్టికర్త లేడని భావించినను వాస్తవమునకు అది భ్రాంతి మాత్రమే. అజ్ఞాన కారణముగా ఇంద్రియ పరిధిని దాటి ముందుకు పోలేని భౌతికవాది భౌతిక పదార్థం అనున్నది ఎటువంటి పరమ మేధస్సు యొక్క సహాయం లేకుండగానే అప్రయత్నముగా గాని సృష్టి నందుచున్నదని భావించుచుండును. ఇట్టి భావన ఈ శ్లోకమునందు శ్రీ వ్యాసదేవునిచే ఖండింపబడుచున్నది. కనుకనే అతడు పరతత్వమే సమస్తమునకు మూలమై ఉన్నందున ఏదీను ఆ పరతత్వం యొక్క దేహముపై ఆధారపడక స్వతంత్రముగా ఉండజాలదు అని పలికి ఉన్నాడు. దేహమునందు జరిగిన ప్రతి విషయము దేవధారుని శీఘ్రమే అవగతమగును. అదే విధంగా ఈ సృష్టి అంతయు పరతత్వము యొక్క దేహమై ఉన్నందున దాని యందు జరిగిన ప్రతి దానిని పరతత్వం ప్రత్యక్షముగా పరోక్షముగా ఎరిగి ఉండును. ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మనకున్నటువంటి మేధస్సును చూసుకొని మనం ఏదో ఒకటి క్రియేట్ చేస్తే, మనం ఏదో ఒకటి కనిపెడితే అది నేనే కనుక్కున్నాను, నా వల్లనే జరిగింది అనేటువంటి భావనలో మనం ఉంటాము. కానీ మనం భగవంతుడి నుంచి స్వతంత్రులం కాదు. మనమందరం భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాము. భగవంతుడే మూలము అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ఓకే, కానీ భగవంతుడు ఇస్తేనే మనకు ఆ జ్ఞానం వచ్చింది. భగవంతుడు ఇస్తేనే మనకు ఆ తెలివితేటలు వచ్చాయి. భగవంతుడు ఇస్తేనే మనం ఆ సృష్టి చేయగలిగాం, ప్రతి సృష్టి చేయగలిగాం. అంటే మన ద్వారా ఏదైనా కొత్తగా కనిపెట్టబడితే, మన ద్వారా ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడితే అది భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాల వల్లనే జరిగింది. ఈ భౌతిక శరీరానికి ఉన్నటువంటి పరిమితులకు మించి మనం ఏమీ చేయలేము. ఓకే, ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ జ్ఞానం అది ఈ శరీర పరిమితిని దాటి, అంటే ఒకవేళ ఇదే జీవుడు, ఇదే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ఇదే తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి ఈ శరీరంలో కాకుండా ఒక జంతువు శరీరంలోకి వెళ్తే ఇలానే సైంటిస్ట్ లాగా ఉండగలుగుతాడా? జంతువుగా ఉన్నప్పుడు ఉండలేడు. ఎందుకు? ఆ శరీరానికి ఉన్నటువంటి పరిమితులు అలాంటి, ఈ శరీరానికి ఉన్నటువంటి పరిమితులు వేరు. అంత మాత్రాన మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు జంతువుల కంటే ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి మనం మన భగవంతుడితో సమానంగా మనల్ని మనం చూసుకుంటే అది తప్పు. భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాం. ఎవరు ఏమి సాధించినా, ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత గొప్పవాళ్ళుగా ఉన్నా భగవంతుడు కృపతోటి, భగవంతుడి కరుణతోటి, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటే మనం అది సాధించగలిగాము. భగవంతుడితో రిలేషన్ మనం మర్చిపోయి మన వల్లనే జరిగింది, మనమే గొప్ప అనేటువంటి భావనలోకి మనము వెళ్ళకూడదు. ఓకే, పరోక్షంగా ప్రత్యక్షంగా భగవంతుడే కారణం ప్రతిదానికి ఈ సృష్టిలో. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీస్. 7వ అధ్యాయంలో లాస్ట్ పారాగ్రాఫ్ రేపు 7వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ.